హాయ్ గైస్. సో ఈరోజు మనం సీఏ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు సీఏ గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఒకటి, నేను సీఏ చేయాలంటే బాగా రిచ్ అయి ఉండాలా, సీఏ అంటే నేను బాగా టాపర్ అయి ఉండాలా, సీఏ అంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుందా, అండ్ నేను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాను సీఏ చేయగలనా, అండ్ నేను ఇంటర్మీడియట్లో నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, నేను సీఏ పర్స్యూ చేయొచ్చా. సో దీనికి అసలు రెలవెన్స్ ఏమి ఉండదు. మీరు నిజంగా ట్రై చేయాలి. మీరు నిజంగా అప్పుడు లైక్ సీఏ ఫౌండేషన్ నుంచి మీరు ఎలా బెటర్ అవుతారో, మీరు ఎంత మీరు ఇస్తారు 100% ఇస్తారో, దాన్ని బట్టినే మీ సీఏ జర్నీ అనేది, మీ సీఏ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ పాస్ట్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మీరు డిగ్రీ చేస్తున్నా సరే, ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా, నేను సీఏ చేయగలనా, చేయొచ్చా అంటే ఎస్ వి క్యాన్. అండ్ మీరు డిగ్రీ చేసేవాళ్ళు డైరెక్ట్గా మనం సీఏ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోవచ్చు. సో సీఏలో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఫౌండేషన్, నెక్స్ట్ ఇంటర్మీడియట్, అండ్ నెక్స్ట్ ఫైనల్. నార్మల్ మరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం సీఏ ఐసీఐ దాంట్లో రిజిస్టర్ అవ్వాలి. సో ఐ వాంట్ టు డూ సీఏ అన్నట్టు. సో ఫస్ట్ ఫౌండేషన్ జాయిన్ అవుతాం. ఫౌండేషన్ మనం క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ సీఏ ఇంటర్మీడియట్కి ఎలిజిబిలిటీ వస్తుంది. మనం డైరెక్ట్గా జంప్ అవ్వలేం. లైక్ వీ హ్యావ్ టు డూ, ఇట్స్ లైక్ ప్రాసెస్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఓకే. అండ్ వన్స్ మనం సిఏ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత సిఏ ఇంటర్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో సిఏ ఇంటర్మీడియట్లో మనకి 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2. ఓకే. సో గ్రూప్ 1లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ గ్రూప్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో గ్రూప్ 1 అయిపోయిన తర్వాత గ్రూప్ 2 రాయాలా? నో. మనం గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది 2 కలిపైనా రాయొచ్చు, లేదా మన ప్రిపరేషన్ని బట్టి మనం మనం బోత్ ఇవ్వచ్చు, లేకపోతే సింగిల్ ఒక గ్రూప్ ఒక్కొక్కసారి రాయొచ్చు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే. అండ్ మనకి దేంట్లో అయినా ఎగ్జామ్షన్ వచ్చిందనుకో, నెక్స్ట్ ఆ పేపర్ మనం తర్వాత అటెంప్ట్లో రాయనక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను ఒక గ్రూప్ రాశాను, దాంట్లో ఫెయిల్ అయిపోయాను, కానీ దాంట్లో ఒక సబ్జెక్ట్లో మనకి 60 మార్క్స్ వచ్చినాయి, 60 కంటే ఎక్కువ వచ్చినాయి. సో ఆ పేపర్ నెక్స్ట్ అటెంప్ట్లో మనం రాయనక్కర్లేదు. ఓకే. ఇప్పుడు మనకి లైఫ్ టైం ఎగ్జామ్షన్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం ఇంకా ఆ పేపర్ రాయక్కర్లేదు. ఓకే. సీఏ ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత ఏంటి? తర్వాత మనం ఇది ఐసీఏ మ్యాండేటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఐటీటీ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఇవి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. సో ఈ 2 అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ వస్తాయి. అది కంప్లీట్ అయిన తర్వాతనే మనకి సీఏ ఆర్టికల్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఆర్టికల్షిప్కి కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆర్టికల్షిప్ అంటే నేను ఏ ఫామ్లో చేయాలి, ఎక్కడ చేయాలి, అంటే కంపెనీలో చేయొచ్చా, లేకపోతే ఆడిట్ ఫామ్లోనే చేయాలా, సీఏ ఎక్స్పీరియన్స్డ్ సీఏ దగ్గర చేయాలా, ఇలా చాలా చాలా డౌట్స్ ఉంటాయి. సో మనం కంపెనీలో అసలు చేయకూడదు. మనం ఆర్టికల్షిప్, ఇంటర్న్షిప్ చేసేది ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంట్ దగ్గర మాత్రమే చేయాలి. ఓకే. అది మనకి ఐసీఐ టెన్యూర్ ఇస్తుంది అనమాట, 2 ఇయర్స్ చేయాలి అని. సో 2 ఇయర్స్ మ్యాండేటరీగా మనం అది ఆర్టికల్షిప్ కంప్లీట్ చేయాలి ఆ ఫామ్లో. ఓకే. దానికి మనం రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఈ సీఏ దగ్గర నేను చేస్తున్నాను అన్నట్టు. ఓకే. అది ఆ 2 ఇయర్స్ మ్యాండేటరీ మనకు కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఫైనల్ ఎలిజిబిలిటీ వస్తుంది, సీఏ ఫైనల్. అప్పుడు దీంట్లో కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో నాకు ఫైనల్ ఎలిజిబిలిటీ వచ్చింది, నేను ఈ అటెంప్ట్లోనే రాసేయాలా? నో, అలా రాయనక్కర్లేదు. మన ప్రిపరేషన్ని బట్టి అగైన్ ఆర్ చాయిస్. అండ్ దీంట్లో కూడా ఫైనల్లో కూడా మనకి 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఈచ్ గ్రూప్లో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఇది కూడా మనం 2 ఒకేసారి రాయొచ్చు, లేకపోతే 2 మనం లైక్ డిఫరెంట్ అటెంప్ట్స్ రాయొచ్చు. ఈ అటెంప్ట్లో ఒకసారి రాస్తాను, నెక్స్ట్ అటెంప్ట్లో ఇంకో గ్రూప్ రాస్తాను అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఐసీఏ ఈ సీఏ ఎగ్జామ్స్ని కూడా థ్రైస్ ఏ ఇయర్ కండక్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే, ముందు ఫౌండేషన్లో ఎక్కువ పాస్ పర్సెంటేజ్ ఉండేది, అండ్ రాను రాను పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉండేది. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ని మీరు గమనిస్తే, ఇప్పుడు ఫౌండేషన్లోనే ఫిల్టర్ వేసేస్తున్నాడు. ఫౌండేషనే కొంచెం ఎక్కువ డిఫికల్ట్గా పెడుతున్నాడు. వన్స్ అది క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్మీడియట్ ఫైనల్ అనేది కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ పర్సంటేజ్. బట్ ఈ పర్సెంట్ అనేది ఫిక్స్డ్ కాదు, ఇది అటెంప్ట్కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంటైర్ సిఏ కోర్స్. సో మీకేమైనా డౌట్స్ ఉంటే, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ కాకుండా, ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రాసెస్. ఒకవేళ ఇంటర్మీడియట్ కాకుండా డైరెక్ట్ డిగ్రీ అయిపోతే వాళ్ళకి డైరెక్ట్ సిఏ ఇంటర్మీడియట్ నుంచి జాయిన్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. సో దే డోంట్ నీడ్ టు డూ సిఏ ఫౌండేషన్. ఓకే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, you can comment in the comment section and I'll resolve those. Thank you.